ప్రభునందు ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం చదువుదామండి. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు ప్రభువా. నా తండ్రి నాయన ఈ ఆదివారం నా తండ్రి యేసయ్య తండ్రి అయినా తండ్రి ప్రభురాత్రి సంస్కార ఆదివారం రోజున నా తండ్రి యేసయ్య నాయన నెలలో మొదటి ఆదివారం నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి సురక్షితంగా ప్రవేశపెట్టిన దేవానికి వందనాలు స్తుతులు ప్రభువా. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత మహిమను మీరు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించిన తర్వాత ఆయన మనతో అనేకమైన సంవత్సరాలు దేవుడు తన శిష్యులతో ఆయన ఉన్నారండి. ఉన్న తర్వాత చక్కటి సువార్తను ఆయన ప్రకటించి ఆయన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న సందర్భం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి వెళ్తున్న సందర్భంలో ఆయన ప్రభురాత్రి సంస్కారాన్ని వారి యొక్క శిష్యులకి ఆయన ఇవ్వటం మనం చూస్తున్నామండి. ఆయన ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరి పాదాలు కడగటం మనం చూస్తున్నాం. ఏమంటే ఎంతో తగ్గింపు స్వభావంతో వాళ్ళందరి పాదాలు కడగటం మనం చూస్తున్నాం. తర్వాత ఆయన ఒక రొట్టెని తీసుకుని ఆయన ఆశీర్వదించి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించి విరిచి ప్రార్థన చేసి ఆశీర్వదించి వారి శిష్యులకు ఇవ్వడం మనం చూస్తున్నామండి. అలాగే ఒక ద్రాక్షారసాన్ని కూడా తీసుకుని ఆయన ప్రార్థన చేసి వాళ్ళ యొక్క శిష్యులకు ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఆయన అంటున్నారనమాట, ఇది తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా ఎవరు కూడా మరణంలో నుంచి జీవంలోనికి దాటారు, మరణంలోనికి జీవంలోకి దాటినారని చెప్తున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే, ఈ యొక్క ప్రభు యొక్క బలలో ఎవరైతే పాలుబందులు పంచుకుంటారో వారు అన్నిటికీ చనిపోరు, ఎప్పుడు కూడా జీవించి ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారండి. అయితే మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నా శరీరం తిని త్రాగువాడు, నా రక్తంను త్రాగువాడు, నా శరీరం తినివాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్తున్నప్పుడు అక్కడ పరిసయ్యులు శాస్త్రులు యథావిధిగానే ప్రతిసారి ఇలాగనే వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడం మనం చూస్తున్నామండి. శోధిస్తూ వాళ్ళు ఏమంటారంటే, ఏంటి ఈయన తన శరీరాన్ని ఎలా తాగనివ్వగలడు, ఆయన శరీరాన్ని ఎలా తిననివ్వగలడు అని చెప్తున్నారు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెను, తర్వాత తన రక్తానికి సాదృశ్యంగా ఆ యొక్క ద్రాక్షారసంను ఆయన ఇవ్వటం మనం చూస్తున్నాం. అయితే నా ప్రియమైన సోదరులారా, అది ఆశీర్వదించి ఇవ్వటం మనం చూస్తున్నాం. తర్వాత నా ప్రియమైన సోదరులారా, మనం ప్రతిసారి కూడా ఈ యొక్క బలారాధనకు వెళ్ళేటప్పుడు మనం పాపక్షమాపణ చెప్పుకుంటాం. అయితే మన చేసిన తప్పిదాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనం కుమ్మరిస్తామండి, ఒప్పుకుని విడిచిపెడతాం. నా ప్రియమైన సోదరులారా, అది ఎంత గొప్ప కార్యమో చూడండి. మన జీవితంలో చేసిన అనేకమైన పాపాలు, పనికిమాలిన పాపాలన్నీ కూడా ఆ రోజు మనం దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టి, మనం ఈరోజు దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఏమంటే దేవుని క్షమించమని మనం కోరుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టే శక్తిని, సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మాత్రమే మనం ప్రభు బల్ల దగ్గరికి మనం వెళ్తామండి. వెళ్ళినప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు మనకి, ఇది నీ కొరకు చిందింపబడిన నీ కొరకు విరబడిన నా శరీరము, తర్వాత ఇది తీసుకుని తినుడి, తర్వాత ఈ యొక్క ద్రాక్షారసము, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, ఇది మీరు తీసుకుని త్రాగండి అనేసి పాస్టర్ గారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే చెప్పినారో అట్టి రీతిగానే ఈ యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క దేవుని యొక్క సేవకులు ఆ విధంగా చెప్పడం మనం చూస్తున్నాం. అంటే నా ప్రియమైన సోదరులారా, ఎవరు అయోగ్యంగా ప్రభు బాల దగ్గర పాల్గొందులు పంచుకుంటారు వాళ్ళు శిక్షకు పాత్రలు అని చెప్తారు. అంటే దానికి అర్థం ఏంటంటే, మనం తప్పకుండా మనం ప్రార్థన చేసుకోవాలండి. వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థన చేసుకోవడానికి మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు మన పాపాలన్నీ మనకి గుర్తు రావాలండి. గుర్తొచ్చి మనం ప్రభు సన్నిధిలో మనం వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. నా ప్రియమైన సోదరులారా, ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, వారు తరతరాలు
శాశ్వతంగా నాతో జీవించి ఉంటారు, నాతో వాళ్ళు జీవించి ఉంటారు. ఆయన ఇంకా ముందు వచనాలు చెప్తున్నారు. ఇక్కడ ఆరోగ్యము హంసవార్త ఆరోగ్యము 57 వచనంలో ఏమనుందంటే జీవంగా తింటే నన్ను పంపించారు అండి. యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తున్నారు శిష్యులతో అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా చెప్తున్నారు, నేను జీవంగా తింటే నన్ను పంపించారు, అందుకని నేను కూడా జీవించి ఉన్నాను. నేను ఏ విధంగా అయితే జీవించానో మీరు కూడా ఆ విధంగా జీవిస్తారు. ఎప్పుడండి? ప్రభు బలలో పాలుబందులు పంచుకున్నప్పుడు. అందుకనే ప్రియమైన సంతానం, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బలలో పాలుబందులు పంచుకోవడానికి మనం వచ్చినప్పుడు మన యొక్క మనసును శుద్ధి చేసుకోవాలండి, మన యొక్క ఆత్మను శుద్ధి చేసుకునే వారికి మనం ఉండాలి. ఏమండి? అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు 51 దావీదు కీర్తనలో, ఈ సోపుతో నన్ను బాగుగా కడుగుము అని చెప్తున్నాడు ఆయన. అందుకనే ప్రియమైన సంతానం, మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలండి. మెయిన్గా ఒప్పుకుని విడిచిపెట్టాలి. అది రొటీన్గా మనం ప్రతిరోజు దినచర్యలాగా మనం చేయకూడదు. ఎవరిని కూడా మనం ఉంటునే మాటల చేత, తర్వాత మన చూపుల చేత, మన క్రియల చేత ఇబ్బంది పెట్టకూడదండి. వాక్యం చిన్న ప్రతి ఒక్క బిడ్డకి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, మనం ఏదైతే విత్తుతామో అది పంటనే కోస్తామంట. ఈ మాట చాలా భయంకరంగా ఉంటుందండి. నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ మాట చాలా ఘోరాన్ని కలుగజేస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే విత్తుతామో, మనం బంతి పువ్వులు విత్తనాలు తెచ్చి విత్తనాలు వేసామనుకోండి, బంతి మొక్కలు వస్తాయండి. ఏమండి? జాంకాయ పండిపోయిన జాంకాయ తీసుకొచ్చి అది విత్తనాలు వేస్తే జామ మొక్కలు వస్తాయి, అంతే తప్ప. అంతేగాని మనం జామకాయ విత్తనాలు వేసి మనం మామిడికాయలు ఆశిస్తే ఎలా ఉంటుంది? కాదు కదండి, అది అసాధ్యం అనమాట. అట్టి రీతికైనా మనం మంచి విత్తినప్పుడు మనం మంచినే పంటగా కోస్తామండి. అందుకే మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో అప్పుడు ఆ మంచి పనులు మన బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉంటాయండి. ఎందుకంటే ప్రతిదానికి చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ప్రతిదానికి తీర్పు అనేది ఉంది. మన తీర్పులోకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన క్రియలు, మన తలంపులు, మన యొక్క చేష్టలన్నీ కూడా మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలండి. అలా ఉంచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కనికరాన్ని మనకి కలిగించేవారు ఉంటారు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు 33 దావీదు కీర్తన 12వ అధ్యాయంలో, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులంట. మళ్ళా ఆ కింద వచనంలో ఏమనుందంటే, తనకు దేవునికి స్వాస్థ్యంగా కాగల జనులు ధన్యులంట. తనకు స్వాస్థ్యంగా చేసుకున్న జనులు ధన్యులంట. అంటే దేవుడు మనల్ని స్వాస్థ్యంగా చేసుకుంటాడు. యెహోవాకు దేవుడు కాగల జనులు ధన్యులు, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మనం దేవుడిగా చూస్తే మనకి ధన్యత్వం వస్తుంది. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, దేవుడే మనల్ని స్వాస్థ్యంగా చేసుకుంటాడంట. అంటే మన కనబిడ్డలు మనం చూడండి, మనకి ఏదైతే మనకు ఒక ఇల్లు, ఒక మంచి ఇల్లు, లేకపోతే మనకు ఒక మంచి పొలం, ఒక మంచి బంగారం ఇది ఉంటే కనుక అది మన బిడ్డలకి స్వాస్థ్యంగా ఇస్తాం కదండి. మన బిడ్డలకి అది స్వాస్థ్యంగా రిటర్న్గా మనం స్వాస్థ్యంగా మనం ఇస్తామన్నమాట. అట్టి రీతిగానే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ఏం చేశారంటే తన రక్షణ కార్యాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చారండి. నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేనుండు స్థలంలో మీరుండులాగా నేను స్థలం వెళ్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఎవరైతే తనను అంగీకరించారో వారందరికీ తన కుమారులొకటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించారనమాట. నా ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏదైతే ఉందో, పరలోక రాజ్యం ఏదైతే ఉందో, తండ్రి కుడి పార్శ్వం ఏదైతే ఉందో, ఏమండి నిత్య రాజ్యం అక్కడ ఏదైతే మనకు ఉందో అది మనకి స్వాస్థ్యంగా దేవుడు మనకి ఇస్తారంట. అంటే అందుకే కీర్తనకారుడు చెప్తుండే ఇక్కడ, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, ప్లస్ ఆయన మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నప్పుడు మనం ఇంకా ధన్యులు అనమాట. అందుకే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు అని అడుగుతాడు. నా ప్రియమైన సోదరులారా, చూడండి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు 58వ అధ్యాయంలోనే 6వ అధ్యాయము 58వ వచనం ముందు భాగంలో, పూర్వీకులు మన్నాను తిని చనిపోయారంట. పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు మన్నాను తిని చనిపోయారండి. కానీ ఇప్పుడు మనం ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధనలో మనం పాలుపందులు పంచుకుంటూ మనం పాపక్షమాపణ మనం చెప్పుకుంటూ మన యొక్క జీవిత క్రమాన్ని సరిదిద్దుకున్న సందర్భంలో దేవుడు అంటున్నాడు, నేను ఏదైతే కలిగి ఉన్నానో మీరు కూడా అది కలిగి ఉంటారు. నేను ఏదైతే పరలోక రాజ్యాన్ని కలిగి ఉన్నానో ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా వచ్చి భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడి చేసిన ఈ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడే మనకి ఆహ్వానాన్ని ఇస్తారండి. దేవుడే మనకి ఆహ్వాన పత్రిక అనుగ్రహిస్తారు. చక్కగా సంతోషంగా ఆహ్వానిస్తారండి ఆయన. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా
ప్రభు బలలో పాలుబందులు పంచుకోవడానికి మనం ఇష్టపడాలండి. అందుకే మన బిడ్డలు ఇంకా ఎవరైతే బాప్తీసం పొందుకోకుంటున్నారో అలాంటి వారికి తప్పకుండా బాప్తీసాన్ని మనం ఇప్పించేవారికి ఉండాలి. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఆ బిడ్డలే అంటారండి, అమ్మ నాకు బాప్తీసం ఇప్పించు అని చెప్తారు. అంటే వాక్యమే వాళ్ళకి శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా వారి మధ్యలో నివసించి ఇది తప్పు ఇది ఒప్పు అనేసి అని వాళ్ళు తెలుసుకునే విధంగా ఉంటారనమాట అండి. అందుకే ప్రతి ఒక్క చిన్న బిడ్డను కూడా మనం వాక్యానికి దగ్గరగా చేర్చేవారికి మనం ఉండాలండి. వాక్యాన్ని వినేవారికి మనం వాళ్ళకి సిద్ధపాటు చేయాలి. ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యమే వాళ్ళకున్న ప్రతి ఒక్క చెడు తలపులన్నీ కూడా వాళ్ళు విడిచిపెట్టే విధంగా వాక్యమే వాళ్ళని గద్దిస్తుందండి. గద్దించినప్పుడు తండ్రి నా దేవుడు నా యేసే నా కొరకు లోకానికి వచ్చారు, ఆయన ప్రశస్తమైన రక్తాన్ని నా కొరకు కార్చారు ఆయన అంటున్నారు. నేను చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం ఇది అని చెప్తున్నాడు ఆయన. మన కోసం ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారండి. మన కోసం ఆయన శరీరం అంతా దున్నబడిందండి. మన కోసం ఆయన నిలువెల్ల గాయాలు పొందుకున్నాడు. గాయాలు పొందుకుని ఆయన చెప్తున్నారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమన్నారు. అంటే ప్రతిసారి తండ్రి ఆ విధంగా క్షమించమని అస్తమానం అనరండి. ఇంకా ఆయన ఒకసారి అన్నారు. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే మన వంతు అనమాట. మనం ఏదైతే చేస్తామో ఆ క్రియలన్నీ మనం ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి ఇంకా ఆ చెడ్డ క్రియల దగ్గరికి మనం వెళ్ళకూడదు అనమాట. మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత మనం ఏ మనిషిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇబ్బంది పెట్టకూడదండి. ఏ మనిషిని కూడా మనం బాధ పెట్టే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు. అందుకే ఎవరి క్రియలు వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా మంచి మాటే మాట్లాడాలండి. కనీసం మన బిడ్డలను గద్దించిన మనం దానికి శాపానికి గురవుతామంట. నేను చాలాసార్లు నేను లాస్ట్ వీక్లోనే నేను పిల్లలతో కొంచెం పరుషంగా మాట్లాడితే తిరిగి అదే నాకు రిఫ్లెక్ట్ అయినట్టుగా అయిపోతుందండి. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రతి మాట మన బిడ్డలే కదనేసి మనం వాళ్ళతో మనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. అలానే ఎందుకంటే మనం తప్పకుండా మనం భయభక్తులు కలిగి జీవించే వరకు మనం ఉండాలండి. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం చేస్తున్నామో విచక్షణ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన పోలికతో మనల్ని చేసుకున్నాడు. ఆయన జీవాత్మను మనకి ఉఫ్ అని సంతోషంగా ఊదారండి. ఆయన ఊదినప్పుడు మనం ఆయన యొక్క ఆత్మను మనం ధరించుకున్నాం, ఆయన స్వరూపాన్ని మనం ధరించుకున్నాం. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవించాడో అట్టి రీతిగా మనం జీవించాలని మనం తప్పకుండా జీవించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకే మనం ఏం చేయాలంటే నా ప్రియమైన సోదరా, ఆయన యందు మనం ఆ యొక్క ప్రభు బలలో మనం పాలుబందులు పంచుకున్నప్పుడు మన క్రియలు యావత్తు కూడా మనం సరిదిద్దుకోగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అలా అనుగ్రహించినప్పుడు మనం నిత్యము జీవిస్తామంట. మళ్ళొకసారి ఆ వాక్యం చదువుతాం చూడండి. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి ఈ మాట. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా, అంటే కరెక్ట్గా, నిశ్చయముగా, ఖండితంగా, కరెక్ట్ నేను నిశ్చయంగా చెప్తున్నాను, స్వాస్థ్యంగా చెప్తున్నాను, రాసినట్టుగా అనమాట, శాసనంలాగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే నా ప్రియమైన సోదరా, ఆయన లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, మరణాన్ని జయించారు, సిలువను జయించారండి. ఎంతో అపహాస్యాన్ని జయించాడు ఆయన. ఏమంటే ఎంతో కష్టాన్ని జయించాడు, సాతాన్ని జయించి ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి పనికిమాలిన శ్రమలు, ప్రతి పనికిమాలిన క్రియలన్నీ కూడా ఆయన జయించి ఆయన మనకి తన యొక్క శరీరాన్ని మనకి బలారాధనగా మనకి అనుగ్రహించారండి. ఎవరైతే ఈ యొక్క ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొందులు పంచుకుంటారో వారు ఇప్పుడు కూడా జీవించే ఉంటారంట. అందుకే మనం ముందు మన క్రియలను సరిచేసుకుని ప్రభు బలలో పాల్గొందులు పంచుకుని దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకునేలాగా నిత్య జీవానికి వారసులు అయ్యే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా వినేవారుగా, వాక్యానుసారమైన జీవితాన్ని నిమ్మని దేవుని కోరుకునేవారుగా ఉండాలని ప్రభు పేరుకు మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నానండి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.